బాగుంటుందమ్మా. ఇంత బాగుంది కదా నేచర్. ఇది బోండ్లా వైల్డ్ లైఫ్ శాంచురీ. పంజిమ్ నుంచి 43 కిలోమీటర్స్ పడుతుంది ఇక్కడ రీచ్ అవడానికి. ఇక్కడ ఎండాకాలం కంటే వర్షాకాలం చాలా బాగుంటుంది అనమాట చూసేకి. ఎందుకంటే ఫుల్ గ్రీనరీ అనమాట. బాగా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ పోవచ్చు అనమాట. గేట్ దగ్గర నుంచి టికెట్ కౌంటర్ దాకా 3 కిలోమీటర్స్ పడుతుంది. తర్వాత టికెట్ కౌంటర్ నుంచి జూ రీచ్ అయ్యేంత వరకు అది ఒక 3 కిలోమీటర్స్. టికెట్ ప్రైస్ అయితే అందరికీ 50 రూపీస్ అనమాట, పిల్లలకైనా పెద్దలకైనా. మండే క్లోజ్ ఉంటుంది. టైమింగ్స్ అయితే మార్నింగ్ 9 to 5. పిల్లలకైతే చాలా బాగుంటుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్ని అయితే. ఇదైన తర్వాత హర్వేలిం ఫాల్స్ అని, అది ఇక్కడి నుంచి అంటే బోండ్లా వైల్డ్ లైఫ్ శాంచురీ నుంచి 22 కిలోమీటర్స్ పడుతుంది ఇక్కడ రీచ్ అవడానికి. ఇదైతే ఫాల్స్ అనమాట. వర్షాకాలంలోనే ఇది చూడొచ్చు, చూడవలసిన ప్లేసే ఇది. ఫాల్స్ చూసుకొని అలా కిందకి దిగామంటే అక్కడ గుడి ఉంది, రుద్రేశ్వర్ మందిర్ అని, అది చూడొచ్చు. అక్కడి నుంచి సలోలిం డ్యామ్ అని ఇది. హర్వేలిం ఫాల్స్ దగ్గర నుంచి ఇక్కడికి రీచ్ అవడానికి 60 కిలోమీటర్స్ అనమాట. ఇదైతే మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 దాకా ఉంటుంది. టికెట్స్ అయితే పెద్దలకి 60 రూపీస్, పిల్లలకైతే 30 రూపీస్ అనమాట. గేట్ దగ్గర నుంచి ఈ స్టెప్స్ దాకా నడుచుకొని వచ్చేకి 15 మినిట్స్ పడుతుంది. ఇది పైకి ఎక్కిన తర్వాత ఇంకా డ్యామ్ అనమాట. ఇది పైనుంచి వ్యూ. ఇది వచ్చి పైనుంచి అంటే బ్రిడ్జ్ మీదకి పోయిన తర్వాత అదే ఆ పైనుంచి పడుతుంది కదా, ఇది కింద నుంచి వ్యూ అనమాట. ఈ డ్యామ్ చూడాలంటే వర్షాకాలంలోనే రావాలి, మిగతా టైంలో నీళ్ళు ఉండవు కాబట్టి చూసేకి బాగుండదు. చెట్లు, కొండలు ఇవన్నీ చాలా బాగుంటాయి. తర్వాత ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఫుల్ బ్రిడ్జే, చాలా పెద్ద డ్యామ్ అనమాట. పైన చూసి కిందకు వస్తే ఇది బొటానికల్ గార్డెన్ అనమాట. ఇక్కడైతే 2 to 3 hours పడుతుంది అనమాట ఈ ప్లేస్ ఫుల్ కవర్ చేసేకి. పిల్లలకి ప్లే ఏరియా కానీ ఉంది. ఇక్కడ షాప్స్ అలాంటివంతా ఏమి లేవు. స్నాక్స్, వాటర్ బాటిల్స్ అవన్నీ మనమే తెచ్చుకోవాలి. ఈ 3 ప్లేసెస్ అయితే మాన్సూన్లోనే కవర్ చేయొచ్చు. గోవాలో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.